అతనికి బిరుదులు ఇచ్చాడు. అతని కోరేషును కూర్చున్నటువంటి ఆ పాఠాల్లో, ఆ అంశాల్లో మనం పరిశీలన చేస్తే పేరా కోరేషుకు ఉన్నటువంటి బిరుదులు, చాలా బిరుదులు ఉన్నాయి. ముఖ్యంగా కోరేషును పిలుస్తాడు నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని పిలుస్తాడు. ఇది ఒక బిరుదు. తర్వాత అంటాడు నా మంద కాపరి అని పిలుస్తాడు. నా మంద కాపరి అని పిలుస్తాడు. ఇలాగున కోరేషుకి బిరుదులు ఇచ్చి ఆయన పిలుస్తూ ఉన్నాడు. బిరుదులు ఇవ్వటం అంటే అది అందరికి ఇవ్వరు. బిరుదులు ఏమండి, అవార్డులు రివార్డులు అందరికి రావు. వాటిని కొందరే పొందుకోగలుగుతారు. యోగ్యులైన వారే వాటికి అర్హులు. ఎవరికి పడితే వారికి బిరుదులు రావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడరా మనుషులు ఇచ్చే బిరుదులు కాదు, కానీ దేవుడే కోరేషుకి బిరుదులు ఇస్తున్నాడు. కోరేషుకు బిరుదులు ఇచ్చి కోరేషును దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నేనే దేవుడను, నేను తప్ప ఇక ఏ దేవుడు కూడా లేడు. యాకోబు నిమిత్తము, ఇశ్రాయేలు నిమిత్తము నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను అని చెప్తున్నాడు. కోరేషును పేరు పెట్టి పిలిచి అతనికి బిరుదులు ఇచ్చాడు. అసలు ఆయన ఎవరో తెలియదు. కోరేషుకి ఆయన ఎవరో తెలియదు. తెలియనప్పటికీ కోరేషుకి దేవుడు బిరుదులు ఇచ్చాడు. దేవుని వాక్యులు మనం చూస్తే పేరా నెబుకద్నెజరు రాజు కూడా దానియేలుకి బిరుదు ఇచ్చాడు. ఏమని అంటే తన దేవత పేరును బట్టి బెల్తెషాజరు అని బిరుదు పొందిన 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 8వ వచనంలో దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు అనువాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, బెల్తెషాజరు అను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు అని అంటాడు. దేవుని స్తోత్రం. దానియేలు బిరుదు పొందాడు. దానియేలుకి బిరుదులు ఇచ్చాడు. ఈయన పేరు బెల్తెషాజరు అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే లేఖనాలు ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే గాబ్రియేలు దూత దానియేలుతో మాట్లాడుతూ దానియేలు నీవు బహుప్రియుడవు అని పిలుస్తాడు. నీవు బహుప్రియుడవు అని అంటాడు. దానియేలు బహుప్రియుడు అనే బిరుదు పొందుకున్నాడు. ఇలాగూ లేఖనాల్లో మనం పరిశీలన చేస్తే ప్రియరా ఎంతోమంది భక్తులు బిరుదులు పొందుకున్నటువంటి అనుభవాలు మనం చూస్తాం. గిద్యోను గురించి దేవుడు అంటాడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని అంటాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువుని పేర ఇప్పుడు దేవుడు కోరేషు కూడా బిరుదులు ఇచ్చాడు. యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథం 32వ అధ్యాయం
21వ వచనంలో యోబు అంటాడు, నేను ముఖస్తుతి కొరకు ఎవరికి నేను బిరుదులు పెట్టను అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముఖస్తుతి కొరకు బిరుదులు పెట్టనండి. కొంతమంది ముఖస్తుతి కొరకు బిరుదులు పెట్టేవాళ్ళు ఉంటారు అండి. దేవుని స్తోత్రం. ముఖస్తుతి కొరకు బిరుదులు పెడతారు, ముఖస్తుతి కొరకు బిరుదులు ఇచ్చేవారు ఉంటారు. కానీ యోబు భక్తుడు అంటాడు, నేను ముఖస్తుతి కొరకు ఎవరికి బిరుదులు పెట్టను అని అంటాడు. దేవుని స్తోత్రం. కనుక ముఖస్తుతి కొరకు కాదు బిరుదులు పెట్టాల్సింది, యోగ్యమైన వారా కాదా అని చూసి వారికి బిరుదులు పెట్టాలి, బిరుదులు ఇవ్వాలి. యేసు రక్తమే. తెనాలి తల్లి సంఘానికి సురేష్ పాస్టర్ గారు ఒక బిరుదు ఇచ్చాడు. ఏమని? జనరేటర్ అని. అంటే ప్రార్థనా జనరేటర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎప్పుడు ధూపం వేస్తూ ఉంటారు, ఎప్పుడు కన్నీరు కారుస్తూ ఉంటారు అని సంఘానికి జనరేటర్ అని బిరుదు ఇచ్చారు. నీకు జనరేటర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ జనరేటర్ లేకపోతే అసలు వెలుగే ఉండదు ఇంకా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక తండ్రి తన కుమారుని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి అన్నీ చూపిస్తున్నాడు, షాపులను చూస్తున్నాడు, మొత్తం చూస్తున్నాడు, అన్నీ తిరుగుతూ ఉన్నాడు. ఏ షాపు తీసుకెళ్ళినా ఏం కొంటలా, ఏం ఇష్టపడలా పిల్లాడు. అలా తిరుగుతూ 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 మొత్తం షాపులను తిరిగి అట్లా రౌండ్ తిరిగి వస్తూ ఉంటే ఒక చోటుకు వచ్చేసరికి పెద్ద సౌండ్ వినపడతా ఉందంట. పెద్ద సౌండ్ వినపడతా ఉంది. అక్కడ రాగానే ఎందుకో ఆ పిల్లోడికి ఆశ కలిగింది. డాడీ ఇది ఏంటి అన్నాడు. ఇది జనరేటరా అన్నాడు. ఇది కావాలి నాకు అన్నాడు వాడు. ఏం కావాలంట? జనరేటరే కావాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇదంతా ఇలాగూ లైటింగ్ అంతా ఇట్లా వెలగటానికి, బల్బులన్నీ వెలగటానికి, ఇంత లైటింగ్ రావటానికి కారణం ఇదేను. ఇది అమ్మేది కాదు, ఇది ఎవరు అమ్మరు, ఈ లైటింగ్ కొరకు దాన్ని ఏర్పాటు చేశాను కాదు, నాకు అదే కావాలని చెడుతాడట. ఏమండి? అది నచ్చింది ఆయనకి, అది నచ్చింది. కనుక దేవుని యొక్క లేఖన భాగంలో కూడా కోరేషును దేవుడు ప్రేమించి కోరేషుకు దేవుడు బిరుదులు ఇచ్చాడు. కోరేషుకు బిరుదులు ఇచ్చాడు. దేవుడు కోరేషును ఆశీర్వదించాడు. కనుక బిరుదులు అది యోగ్యతను బట్టి ఇచ్చేవి, యోగ్యతను బట్టే అవి పొందుకోవాలి. దేవుని స్తోత్రం. కొంతమందికి బిరుదులు ఇస్తారు, ఆ యోగ్యత లేకపోతే మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారు. ఏమండి? వెనక్కి తీసుకుంటారు అవార్డులు, ఆ టైటిల్స్, ఆ బిరుదులన్నీ కొంతమంది వెనక్కి తీసేసుకుంటారు. మళ్ళా యోగ్యత లేకపోతే, అర్హత లేకపోతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పాను పద్మశ్రీ అవార్డు కూడా వెనక్కి తీసుకున్నారు. ఏమండి? పద్మశ్రీ అవార్డు ఇచ్చారు, బాగా సంతోషంగా ఉన్నారు, అందరూ బాగుంది, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని చెప్పాను. మా మేనమామ గారు, ఆయన మిలిటరీ రిటైర్డ్ అయ్యి వచ్చారు. బస్ డ్రైవర్ ఉద్యోగం వచ్చింది, ఆర్టీసీ బస్సు నడుపుతూ ఉన్నాడు. బాగా మంచిగా నడుపుతూ ఉన్నాడు. ఆయనకి ఉత్తమ డ్రైవర్ అవార్డు వచ్చింది. ఏమంటే మంచి ఫంక్షన్ పెట్టి ఉత్తమ డ్రైవర్ అవార్డు ఇచ్చారు ఆయనకి. ఏమంటే ఉత్తమ అవార్డు తీసుకున్నాడు. చక్కగా రాత్రి అంతా బాగా సంతోషంగా ఉన్నాడు. పొద్దున్నే డ్యూటీ ఎక్కాడు, బస్ వేసుకుని వెళ్ళాడు, యాక్సిడెంట్ చేశాడు. ఏమండి? మళ్ళీ వెనక్కి పిలిచి ఇచ్చిన అవార్డుని మళ్ళీ తీసుకున్నారు వెనక్కి. దేవుని స్తోత్రం. ఏమండి? ఇలాగ ఉండకూడదు. అవార్డులు పొందుకోవాలి కానీ మరలా పోగొట్టుకోకూడదు. వాటిని స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవార్డులు పొందుకోవాలి కానీ మరలా తిరిగి వాటిని ఏం చేయకూడదు,
పోగొట్టుకోకూడదు, వాటిని కోల్పోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటిని కోల్పోకూడదు. పౌలుకి బర్నబాలకు కూడా ఏమండి, పౌలుని ఏమన్నారు? హెర్మే అని పిలిచారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, బర్నబానేమో ద్విపతి అని పిలుస్తున్నారు. దేవుని స్తోత్రం. ఏమండి, ఇలాగ కొన్ని పేర్లు, కొన్ని బిరుదులు వాళ్ళకి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ సంబంధంగా వచ్చేసరికి పాస్టర్ అని, లేకపోతే అపోస్తుడని, లేకపోతే రెవరెండ్ అని, ఏమండి, తర్వాత బిషప్ అని, ఇవన్నీ కూడా బిరుదులే. ఇవన్నీ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయితే ఏదేమైనా పేరా, ఒకటి మనం గ్రహించాల్సిన, దేవుడిచ్చేటువంటి బిరుదులు మనము పొందుకోవాలి. దేవుడు మనకి ఇవ్వాలి బిరుదులు. మన భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రార్థన బట్టి, మన ఆత్మీయతను బట్టి దేవుడు మనకు బిరుదులు ఇస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కనుక కోరేషును దేవుడు ప్రేమించాడు, కోరేషును దేవుడు ఎన్నుకున్నాడు. కోరేషు కొరకు దేవుడు బిరుదులు ఇచ్చి అతన్ని ఏర్పరచుకున్నట్లుగా దేవుని వాక్యలో చూస్తున్నాం. అందుకొరకు అక్కడ అంటాడు, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నీకు బిరుదులు ఇచ్చి తిని అన్నాడు. తర్వాత 6వ వచనంలో అంటాడు, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచి తిని అంటాడు. సిద్ధపరిచాడంట దేవుడు. దేవుడి స్తోత్రం. కోరేషును ఏం చేశాడండి? సిద్ధపరిచాడు. కోరేషును సిద్ధపరిచాడు, ప్రిపేర్ చేశాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఆయన పని ఏంటో, ఆయనకి మరి ఎవరితో మాట్లాడాలో, ఎక్కడ ఏం చెయ్యాలో, ఆ విషయాల కొరకు దేవుడు కోరేషును సిద్ధపరిచాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. సిద్ధపాటు లేకపోతే మనము ఏమి చేయలేం, ఏమి పొందలేం. కనుక సిద్ధపాటు ఎంతైనా అవసరం. ఆత్మానుసారంగా మనం చూస్తాం, సంఘము సిద్ధపడాలి. దేవుని రాకడ కొరకు సంఘము సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక సిద్ధపాటు అనుభవము ఎంతైనా అవసరమని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ఇప్పుడు కోరేషును సిద్ధపరిచిన వాడు దేవుడే. కోరేషును ఏం చేశాడు? సిద్ధపరిచాడు. దేవుని వాక్యంలో చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని. ఎవరంట? ఏంటంట? దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు సిద్ధపరిచారు? దేవుడే. దేవుడే సిద్ధపరిచాడు. దీని నిమిత్తము దేవుడు సిద్ధపరిచాడు అంటాడు. పౌలు చెప్తున్నాడు, సిద్ధపరిచాడు, దేవుడే సిద్ధపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం 36వ వచనం చదవండి. రోమాపత్రిక, నిన్ను బట్టి వధింపబడిన వారం, వధకు సిద్ధమైన గొర్రెలము అని ఎంచబడ్డ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వధకు సిద్ధమైన గొర్రె, సిద్ధమయ్యాం, వధకు సిద్ధమైన గొర్రెలమేము అని అంటాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రభునని పేర కోరేషును సిద్ధపరిచిన వాడు ఇప్పుడు ప్రజలను సిద్ధపరుస్తున్నాడు. ఆయన సిద్ధపరిచేటువంటి అనుభవాలు ఏమిటో దేవుని వాక్యంలోని మనం పరిశీలన చేస్తే, దేవుడు సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన ఏం సిద్ధపరుస్తాడు? యెషయా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. చదువు. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును, నీ సంతానము ఇసుక వలె. 45:18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు. ఆయన భూమిని సిద్ధపరిచినవాడు.
ఆయన భూమిని సిద్ధపరిచిన వాడుగా కనబడుతున్నాడు. 147వ కీర్తన 8వ వచనం చదువుదాం. 147వ కీర్తన 8వ వచనం. భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు. చాలు, భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూశాను. సిమియోను అంటున్నాడు, దేవుని స్థితిలో ప్రార్థన చేస్తున్నాడు, నీ రక్షణ నేను కన్నులారా చూశాను అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణను సిద్ధపరిచాడు. నువ్వు సిద్ధపరిచిన రక్షణ అంటాడు. భూమిని సిద్ధపరిచాడు, భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రజల కొరకు ఆయన రక్షణ సిద్ధపరిచాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. స్తోత్రం. ఏం చేయటానికి వెళ్తున్నాడు అంటే ఆయన స్థలము సిద్ధపరిచేవాడు. ఆయన భూమిని సిద్ధపరిచాడు, భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరిచాడు, భూమి మీద ఉన్న ప్రజల కొరకు రక్షణ సిద్ధపరిచాడు. రక్షణ పొందిన వారికి పరలోకమందు స్థలము సిద్ధపరిచేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు, హల్లెలూయా, ఎన్నో వచనం? 16వ వచనం చదవండి. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందిన వారి కొరకు ఆయన ఒక పట్టణమును అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను సిద్ధపరిచిన జీతాన్ని సిద్ధపరిచాడు. జీతాన్ని ఏం చేశాడండి? సిద్ధపరిచాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొరింథీ పత్రిక అదేనా? 2వ అధ్యాయం 9వ వచనం చదువు. మళ్ళీ చదువు. మొదటి పత్రిక చదువు. ఇందును గూర్చి
దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని ఇక్కడ చూస్తున్నాం. దేవుడు తను ప్రేమించేటువంటి వారి కొరకు ఏమి సిద్ధపరుస్తున్నాడో అవి కంటికి కనబట్టలేదు, చెవికి వినబట్టలేదు, హృదయానికి కూడా గోచరం. హల్లెలూయా. గోచరం కావట్లేదు. అలాగూ దేవుడు తను ప్రేమించు వారికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఏమి సిద్ధపరిచాడో మనం చూసాం. ఒకటి, భూమిని సిద్ధపరిచాడు. ఆ భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరిచాడు. ఆ భూమి మీద ఉన్న ప్రజల కొరకు రక్షణ సిద్ధపరిచాడు. ఆ రక్షణ పొందిన ప్రజల కొరకు స్థలము సిద్ధపరిచాడు. ఆ స్థలము పరలోక పట్టణముగా ఆయన సిద్ధపరిచాడు. తర్వాత జీతాన్ని కూడా సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఇన్ని సిద్ధపరిచిన దేవుడు సిద్ధపరచటం ఆయనకు తెలుసు. సిద్ధపాటు చేసి ఆయన కార్యాన్ని జరిగించటం ఆయనకు తెలుసు. ఇలాగ ఇన్ని సిద్ధపరిచిన దేవుడు కోరేషును కూడా సిద్ధపరిచాడు. ఇశ్రాయేలు కొరకు, యాకోబు కొరకు బంధకాల నుండి, శ్రమల నుండి వారిని విడిపించటానికి దేవుడు కోరేషును కూడా సిద్ధపరిచాడు. హల్లెలూయా. కోరేషును దేవుడు సిద్ధపరిస్తే కోరేషు దేవునికి లోబడి కోరేషు దేవుని చేత సిద్ధపడ్డాడు. దేవుడు ఏది చెప్పాడో, ఎక్కడికి వెళ్ళమన్నాడో, ఏమి చేయమన్నాడో, ఎవరిని రక్షించమన్నాడో, ఏమి కట్టమన్నాడో దేవుడు చెప్పినట్టుగా కోరేషు అవన్నీ కూడా చేస్తూ, అలాగూ దేవుడే కోరేషుని ఏం చేశాడు చెప్పండి? సిద్ధపరిచాడు. ఆయనకి సిద్ధపరచడం తెలుసు. ఆయనకి, ఎవరికి? దేవునికి తెలుసు. ఎవరిని ఎలాగూ సిద్ధపరచాలో దేవునికి తెలుసు. ఎవరిని ఎలాగూ నియమించాలో దేవునికి తెలుసు. ఎవరిని దేని కొరకు నిర్ణయించాలో దేవునికి తెలుసు. ఆయన సిద్ధపరిచేవాడు, ఆయన ప్రిపేర్ చేసేవాడు అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు సేవ వద్దయ్యా, నేను సేవ చేయను, ఏం చేయను, అసలు ఈ జనం మంచోళ్ళు కాదు, ఈ ప్రజల దగ్గరికి నేను వెళ్ళను అని అంటాడు ఇర్మియా. ఇర్మియాతో దేవుడు అంటాడు, నేను నిన్ను ముండ్ల తొప్పుల్లోకి పంపిస్తున్నాను అంటాడు, గచ్చ పొదల్లోకి పంపిస్తున్నాను అన్నాడు, తేళ్ల మధ్యకు పంపిస్తున్నాను అంటాడు. ఆయన అంటాడు, నేను వెళ్ళనయ్యా అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ వెళ్ళనన్న వాడిని కూడా దేవుడు సిద్ధపరిచి పంపించాడు. దేవుని స్తోత్రం. నీ తల్లి గర్భములో నువ్వు పిండముగా ఏర్పడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానయ్యా, నిన్ను నియమించి ఉన్నాను, నిన్ను ప్రవక్తగా చేశాను అని చెప్పి దేవుడు ఇర్మియాను గురించి మాట్లాడి అతను సిద్ధపరిచి ఏ జనాన్ని గురించి భయపడ్డాడో, ఏ ప్రజల గురించి భయపడ్డాడో, ఏ స్థలానికి వెళ్ళనని చెప్పి వ్యతిరేకించాడో అదే స్థలానికి ఇర్మియాను సిద్ధపరిచి పంపించాడు. స్తోత్రం. ఎలా సిద్ధపరచాలని తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. ఎలా సిద్ధపరచాలో తెలుసు. అలాగే యోనాను సిద్ధపరిచాడు దేవుడు. నినేవే పట్టణము కొరకు యోనాను సిద్ధపరిస్తే యోనా కూడా నేను వెళ్ళను అని తర్షీషుకి పారిపోతున్నాడు. దేవుని స్తోత్రం. యోనాను పట్టుకొని తీసుకొచ్చి నినేవేకు తీసుకొని వచ్చాడు. నినేవేకు తీసుకొచ్చి అతనికి చెప్పినటువంటి మాట అతను ప్రకటించేలాగా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు సిద్ధపరిస్తే నేను వెళ్ళనని, నేను ప్రకటించనని, నాకు చేత కాదని చెప్పకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన సిద్ధపరిచాడు అంతే. ఆయన సిద్ధపరిచాడు కనుక, ఆయన వెళ్ళమన్నాడు కనుక, ఆయన ప్రారంభించాడు కనుక ఆ పని చేయటం ఎంతైనా అవసరమని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోనాను సిద్ధపరిచి పంపిస్తే నినేవే పట్టణస్తులు అందరూ కూడా
రక్షించబడ్డారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యిర్మీయాను సిద్ధపరిచి పంపిస్తే యిర్మీయా వెళ్ళి ఆ ప్రజలందరికీ దేవుని యొక్క వర్తమానాన్ని తెలియచేసి ఎంతగానో వాళ్ళని సిద్ధపరచడానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు, ఎంతగానో కష్టపడ్డాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు సిద్ధపరుస్తాడు, దేవుడు సిద్ధపరుస్తాడు. అలాగే ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు, సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన సిద్ధపరిచినప్పుడు భక్తులు ఎలాగూ సిద్ధపడ్డారో అలాగే సంఘము కూడా పరిశుద్ధాత్మకు లోబడి సిద్ధపడాలంతే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హేగే సిద్ధపరిచాడు ఎవరిని? ఎస్తేర్ని. ఎంతోమంది వచ్చారు అహష్వేరోషుని వివాహం చేసుకోవటానికి, ఎంతోమంది కన్యకలు వచ్చారు. ఏమిటి? స్తోత్రం. హల్లెలూయా. కానీ ఎస్తేరు మాత్రమే సెలెక్ట్ అయింది, ఎస్తేరు మాత్రమే నియమించబడింది, ఎస్తేరు మాత్రమే ఆమె రాజు యొక్క దయను పొందుకోగలిగింది. హల్లెలూయా. కారణం ఏంటంటే హేగే ఆమెను ఎలాగూ సిద్ధపరిచాడో అలాగే వెళ్ళింది ఆమె. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఎక్స్ట్రా ఏం పెట్టుకోవాలి, ఇంకా ఎక్స్ట్రా అలంకరణ ఏమి లేదు. దేవుడి స్తోత్రం. ఇది ఒక్కటి తక్కువైందే అని చెప్పేసి తక్కువైంది పెట్టుకోవాలా, ఏసు రక్తమే. హల్లెలూయా. ఏమండి? హేగే చేసింది కాకుండా ఇంకా లేనిపోయిన అన్ని పెట్టుకొని వెళ్ళారు, కానీ వారికి రాజు దయ కలగలేదు. కానీ ఎస్తేర్ని హేగే సిద్ధపరిచి పంపిస్తే హేగే మీద రాజుకి ఏం కలిగింది? దయ కలిగింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు హేగే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు మనల్ని సిద్ధపరుస్తున్నవాడు, మనల్ని అలంకరిస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలా అలంకరిస్తాడో అలాగే మనం అలంకరించబడాలి. హల్లెలూయా. ఎక్స్ట్రా అలంకరణలు వద్దు మనకి, ఏసు రక్తమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలా సిద్ధపరుస్తాడు? పరిశుద్ధాత్మ వరాలతో, పరిశుద్ధాత్మ ఫలాలతో ఆయన మనం సిద్ధపరిచినప్పుడు అలాగూ మనం సిద్ధపడి ఆయన సిద్ధపరిచినట్టుగా వెళ్ళి నిలబడితే ఆయనకు మన మీద దయగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు తన ఇంటి వారితో చెప్పాడు, నేను దేవునికి మొక్కుకున్నాను నా శ్రమ దినంలో, నా శ్రమ దినాన నేను నా దేవునికి మొక్కుకొని నేను ఆ మొక్కుబడి మర్చిపోయాను. ఇప్పుడు ఆ మొక్కుబడి చెల్లించటానికి దేవునికి బలిపీఠం కట్టి నా మొక్కుబడి చెల్లించటానికి ఇప్పుడు మనం బేతేలుకి వెళదామని చెప్పేసి కుటుంబానికి చెప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. మీరు తొందరగా రెడీ అవ్వండి అని చెప్పేసి అందరికి చెప్పుకొని ఈయన గబగబా రెడీ అయ్యి వచ్చి రోడ్డు మీద నుంచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ కొరకు రండి రండి అని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి? త్వరగా రండి, టైం అవుతుంది, వెళ్ళాలి అంటున్నాడు రోడ్డు మీద నుంచొని. ఇదిగో వచ్చేస్తున్నాం, అయిపోయింది వచ్చేస్తున్నాం, అయిపోయింది వచ్చేస్తున్నాం అంటున్నారు. దేవుని స్తోత్రం. ఎంతసేపటికి రావట్లా బయటికి? ఎవరు? యాకోబు భార్యలు, యేసు రక్తమే. హల్లెలూయా. బయటికి రావట్లా, బయటికి రావట్లా. ఈయన బయట పిలుస్తున్నాడు, టైం అయిపోతుంది రా అని ఆయన పిలుస్తున్నాడు. ఆయన రావట్లే. ఎంతసేపు చూసినా రాకపోతే అసలు ఏం చేస్తున్నారు చూద్దామని చెప్పి లోపలికి వస్తే అందరు డ్రెస్సింగ్ రూమ్లోనే ఉన్నాడు, అందరు డ్రెస్సింగ్ రూమ్లోనే ఉన్నారు, అందరూ అలంకరించుకుంటున్నారు. దేవుని స్తోత్రం. చెవులకి పెట్టాల్సిన చెవులకి, మెడకు పెట్టాల్సిన మెడకి, ముక్కు పెట్టాల్సిన ముక్కుకి అన్ని పెడతా ఉన్నారు. యేసు రక్తమే. అమ్మా మనం వెళ్తున్నాం మందిరానికి. ఎక్కడికి? బేతేలు అంటే, బేతేలు అంటే దేవుని ఇల్లు, దేవుని మందిరం. ఇది నిజముగా దేవుని మందిరమే అని పేరు పెట్టొచ్చాడు ఆయన అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం వెళుతున్న మందిరానికి, మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలాగ వెళ్ళొద్దు, తీయండి 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 అని చెప్పి మొత్తం ఒలిపించాడు.